బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ పార్ట్ 7 క్వశ్చన్. ఇది ఆర్ఆర్బి ఆఫీసర్ 2016 ఎగ్జామ్కి వచ్చింది. ఈ మోడల్లో ఒక 4 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఏ బోట్ టేక్స్ ఏ టోటల్ టైమ్ ఆఫ్ 12 hours టు ట్రావెల్ 105 kilometers అప్ స్ట్రీమ్ అండ్ ద సేమ్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్. ఫుల్ స్టాప్. ది స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 6 times that of the current. What is the speed of the boat in still water in kmph? ఒక బోటు 12 అవర్స్లో 105 kilometers అప్ వెళ్ళింది. 105 kilometers అప్ వెళ్ళడానికి నెక్స్ట్ సేమ్ డిస్టెన్స్ మళ్ళీ 105 kilometers డౌన్ వచ్చింది. ఎన్ని అవర్స్ కంటిన్యూగా? 12 అవర్స్కి. నెక్స్ట్, ది స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈ 6 times ద కరెంట్ స్పీడ్. బోట్ స్పీడ్ స్టిల్ వాటర్లో ఎలా ఉందంటే వాటర్ స్పీడ్కు 6 times ఉంది. అయితే ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే ది స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ ఎంత? ఇది క్వశ్చన్. ఒక బోటు 105 kilometers రివరు వెళ్ళే డైరెక్షన్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో 105 kilometers అప్ వెళ్ళింది. మళ్ళీ రివర్ వెళ్ళే డైరెక్షన్లోనే 105 kilometers వెళ్ళింది. ఇప్పుడు రివర్ ఎప్పుడు పైనుంచి కిందికి అంటే డౌన్ సైడ్ వెళ్తుంటుంది. అంటే పైనుంచి కిందికి ఇట్లా రివర్ వెళ్తుంది. అదే డైరెక్షన్లో బోటు 105 kilometers వెళ్ళింది. 105 kilometers. మళ్ళీ అప్పు 105 kilometers వచ్చింది. అప్ అంటే ఇక్కడే గీయకుండా ఇలా సపరేట్గా ఇస్తున్నాం. మళ్ళీ 105 kilometers అప్ వచ్చింది. అంటే అప్ అండ్ డౌన్ చేసింది 105 kilometers. అప్ అండ్ డౌన్ చేయడానికి టోటల్ 12 hours టైం పట్టింది. అయితే 105 kilometers డౌను అప్పు చేయడానికి 12 hours అంటే 6 hours పట్టదు. ఎందుకంటే వాటర్ వెళ్ళే డైరెక్షన్లో బోటు వెళ్తే 105 kilometers తొందరగా వెళ్తుంది. వాటర్ వెళ్ళే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో బోటు వెళ్ళినప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది సేమ్ డిస్టెన్స్ కవర్ చేయడానికి. కాబట్టి 12 hours అంటే ఇది 6 hours, ఇది 6 hours కాదు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్, బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ అంటే ఇప్పుడు చెరువు అనుకోండి. ఇది చెరువులో బోటు స్పీడు కొంత స్పీడ్ ఉంటుంది. ఆ బోటు రివర్ వెళ్ళే డైరెక్షన్లో వెళ్ళింది అనుకోండి, అప్పుడు బోట్ స్పీడ్ ఇంక్రీజ్ అయ్యి దాని స్పీడ్ మారుతుంది. ఇప్పుడు బోట్ వచ్చేసి బోట్ స్పీడ్ ఒక 10 అనుకోండి. వాటర్ 2 స్పీడ్తో రివర్ వెళ్తుంది. 2 kmph స్పీడ్తో వాటర్ వెళ్తుంది. ఆ రివర్లో బోటు వెళ్ళినప్పుడు బోటు స్పీడ్ ఏమవుతుందంటే 10 ఉండేది 12 అవుతుంది. నెక్స్ట్, ఇదే బోటు వాటర్ ఇలా వెళ్తుంటే ఆపోజిట్ డైరెక్షన్లో బోటు వెళ్తే కనుక 10 స్పీడ్ ఉండేది స్పీడ్ తగ్గి 8 అవుతుంది. అంటే 2 స్పీడు, వాటర్ స్పీడ్ 2 ఉంది కాబట్టి 2 స్పీడ్ వచ్చేసి తగ్గుతుంది బోట్ స్పీడు. నెక్స్ట్ బోట్ స్పీడ్ స్టిల్ వాటర్లో ఎలా ఉంది అంటే వాటర్ స్పీడ్కి 6 times ఉంది. వాటర్ స్పీడ్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ స్పీడ్తో వాటర్ వెళ్తుంది అనుకుందాం. దానికి 6 times ఉంది బోట్ స్పీడ్ స్టిల్ వాటర్లో, అంటే 6x. అప్పుడు ఈ బోటు రివర్ వెళ్ళే డైరెక్షన్లో బోటు వెళ్తే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే వాటర్ స్పీడ్ ఎంత ఉంటే అంత ఇంక్రీజ్ అవుతుంది. వాటర్ స్పీడ్ ఎక్స్, అప్పుడు 6x + x 7x అవుతుంది. వాటర్కి ఆపోజిట్ డైరెక్షన్లో వాటర్ ఇలా కిందికి వెళ్తుంది. బోట్ ఇలా వాటర్ వెళ్ళే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది అనుకుందాం. బోటు రివర్ వెళ్ళే డైరెక్షన్లోనే బోటు వెళ్ళినా వాటర్ స్పీడ్ ఎక్సే ఉంటుంది. వాటర్ స్పీడ్ మారదు. ఒక రివరు స్పీడ్ ఎక్స్ స్పీడ్తో వెళ్తుంది. అదే డైరెక్షన్లో బోటు వెళ్తున్నా బోటు రివర్ వెళ్ళే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినా వాటర్ స్పీడ్ మారదు, ఎక్సే ఉంటుంది. కాబట్టి డౌన్ స్ట్రీమ్లో వాటర్ స్పీడ్ బోటు ఇలా వెళ్తుంటే వాటర్ స్పీడ్ ఎక్స్ ఉంటే ఇలా పైకి వెళ్ళేటప్పుడు కూడా వాటర్ స్పీడ్ ఎక్సే ఉంటుంది. ఈ పైకి వెళ్ళేది సపరేట్గా వేసాం ఇక్కడ. సో ఇక్కడ కూడా వాటర్ స్పీడ్ ఎక్సే ఉంటుంది. బోటు అప్ వెళ్ళినా వాటర్ స్పీడ్ ఎక్సే ఉంటుంది. బోటు డౌన్ వెళ్ళినా వాటర్ స్పీడ్ ఎక్సే ఉంటుంది. వాటర్ స్పీడ్ మారదు. నెక్స్ట్, డౌన్ స్ట్రీమ్లో బోటు 7x అవుతుంది. బోటు వాటర్ వెళ్ళే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళింది అనుకోండి, బోట్ స్పీడ్ తగ్గుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎంత డిక్రీజ్ అవుతుందంటే ఎక్స్ డిక్రీజ్ అయ్యి 5x అవుతుంది. ఇది అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడు, డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడు. స్పీడ్ రేషియో తీసుకుంటే కనుక అప్ స్ట్రీము, డౌన్ స్ట్రీము స్పీడ్ రేషియో తీసుకుంటే 5:7 ఉంది. అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ 5x, డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ 7x, అంటే x క్యాన్సిల్ చేస్తే 5:7. ఇది స్పీడ్ రేషియో. ఈ స్పీడ్ రేషియోకు ఇన్వర్స్ రేషియో రాస్తే టైం రేషియో వస్తుంది. ఎందుకంటే
స్పీడు టైము ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. ఎప్పుడు డిస్టెన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు 105 కిలోమీటర్స్ 105 కిలోమీటర్స్. 46లో వేసాం మనం ఇది. ఎవరన్నా ఇది అర్థం కాకపోతే 46 చూడండి. స్పీడు టైము ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి ఎప్పుడు డిస్టెన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు. స్పీడ్ రేషియో 5:7కి ఇన్వర్స్ రేషియో రాస్తే టైం రేషియో వస్తుంది. అంటే అప్ వెళ్ళడానికి 7 అవర్స్ తీసుకుంటే డౌన్ రావడానికి 5 అవర్స్, టోటల్ 12 అవర్స్ అని చెప్పాడు. సో సరిపోతుంది. అంటే 105 కిలోమీటర్స్ అప్పులో కవర్ చేయడానికి 7 అవర్స్ తీసుకుంది బోటు. సేమ్ 105 కిలోమీటర్స్ డౌన్ రావడానికి 5 అవర్స్ తీసుకుంది. అంటే టోటల్ 12 అవర్స్ అని క్వశ్చన్ ఇచ్చాడు. 12 అవర్స్ సరిపోయింది. ఇప్పుడు 7 అవర్స్కి 105 కిలోమీటర్స్ వెళ్ళిందంటే 1 అవర్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళి ఉంటుంది అంటే 7తో డివైడ్ చేస్తే 105ను 7 7 అంటే అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ 15 kmph అని. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్లో సేమ్ డిస్టెన్స్ 105 కిలోమీటర్స్ కవర్ చేయడానికి 5 అవర్సే తీసుకుంది. అంటే 1 అవర్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళి ఉంటుంది 5 to 5 అంటే 21 స్పీడ్తో. ఎక్స్ ఎంత వస్తుంది అంటే 3 వస్తుంది. ఇక్కడ ఎక్స్ కూడా 3నే వస్తుంది. x3 6x ఏమవుతుంది అంటే 18. మనకేం కనుక్కోవాలి బోట్ స్పీడ్ స్టిల్ వాటర్లో ఎంత 18 kmph. ఆన్సర్ 18. ఆన్సర్ 18 kmph. లేకపోతే కనుక బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ అంటే 15 21 యాడ్ చేసి బై 2 చేసిన వస్తుంది. యాడ్ చేస్తే 36 లాఫ్ 18 kmph. బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ 18 kmph. ఇది స్పీడ్ ఒకసారి చూద్దాం. డిస్టెన్స్ ఈక్వల్ టు డిటిఎస్ ఫార్ములా మనకు తెలుసు. డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్ d1 t1 s1. ఇంకొక ఫార్ములా సేమ్ d2 ఈక్వల్ టు t2 ఇంటూ s2. డిస్టెన్సెస్ ఈక్వల్ అనుకోండి d1 ఈక్వల్ d2. అప్పుడు ఏమవుతుందంటే t1 ఇంటూ s1 ఈక్వల్ టు t2 ఇంటూ s2. నెక్స్ట్ t1 బై t2 ఈక్వల్ టు s2 బై s1 ఆర్ a బై b ఈక్వల్ టు a is to b. t1 బై t2 ఈక్వల్ టు t1 is to t2 ఈక్వల్ టు s2 is to s1. t1 is to t2 ఈక్వల్ టు s2 is to s1. t1 t2 1 is to 2 s2 2 is to 1. 1 is to 2 టైం రేషియోకు ఇన్వర్స్ రేషియో రాస్తే 2 is to 1 స్పీడ్ రేషియో వస్తుంది. ఎందుకంటే టైము స్పీడ్ ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి ఎప్పుడంటే డిస్టెన్సెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు. ఇక్కడ డిస్టెన్సెస్ ఈక్వల్ 105 కిలోమీటర్స్ అప్ 105 కిలోమీటర్స్ డౌన్ కాబట్టి ఇది రాసుకున్నాం. స్పీడ్ రేషియో ఇప్పుడు ఒక సర్టైన్ డిస్టెన్స్ని తక్కువ టైంలో కవర్ చేయాలంటే ఎక్కువ స్పీడ్తో వెళ్ళాలి. లేదా ఒక సర్టైన్ డిస్టెన్స్ని ఎక్కువ స్పీడ్తో వెళ్తే తక్కువ టైంలో కవర్ చేస్తాం. కాబట్టి రెండు ఇన్వర్స్ ప్రపోర్షన్లు ఉంటాయి కాబట్టి ఇది రాసుకున్నాం. దాని నుంచి ఇది తీసుకున్నాం. నెక్స్ట్ ఇదే మోడల్లో ఇంకో ప్రాబ్లం చెప్దాం. ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఎస్బీఐ క్లర్కు 2018 ప్రిలిమ్స్ ప్రాబ్లం ఇది. క్వాంటిటీ 1 ఈక్వల్ టు ఎక్స్. రేషియో బిట్వీన్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ టు స్పీడ్ ఆఫ్ కరెంట్ ఈజ్ 2:1. బోట్ స్పీడు స్టిల్ వాటరు తర్వాత వాటర్ స్పీడు 2:1 రేషియోలు ఉన్నాయి. 2:1 రేషియో. నెక్స్ట్ టోటల్ టైం టేకెన్ బై ఏ మ్యాన్ టు కవర్ 72 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్లో 72 కిలోమీటర్స్ కవర్ చేయడానికి. నెక్స్ట్ అండ్ కమ్ బ్యాక్ అప్ స్ట్రీమ్ అండ్ కమ్ బ్యాక్ ఇన్ 32 అవర్స్. మళ్ళీ రిటర్న్ వచ్చాడు 72 కిలోమీటర్స్. రిటర్న్ రావడానికి 32 అవర్స్ టైం పట్టింది. 32 అవర్స్. ఎక్స్ ఈజ్ ద డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇన్ kmph. ఎక్స్ అనేది డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోవాలి ఇన్ kmph. ఇది క్వశ్చన్ ఏంటంటే ఒక బోటు వాటర్ వెళ్ళే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఒక 72 కిలోమీటర్స్ వెళ్ళింది. 72 కిలోమీటర్స్ వెళ్ళింది. వాటరు ఇలా వెళ్తుంది, కిందికి వెళ్తుంది వాటరు. ఇలా డౌన్ స్ట్రీమ్లో ఇలా కిందికి వాటర్ వెళ్తుంది. సేమ్ ఇదే డైరెక్షన్లో బోటు 72 కిలోమీటర్స్ వెళ్ళింది. నెక్స్ట్ 72 కిలోమీటర్స్ మళ్ళీ పైకి వచ్చింది ఇలా. సో ఇలా పైకి వచ్చేదాన్ని ఇలా సపరేట్గా వేసాం. 72 కిలోమీటర్స్ బోటు అప్ అండ్ డౌన్ చేసింది.
72 కిలోమీటర్స్. ఇలా అప్ అండ్ డౌన్ చేయడానికి టోటల్ 32 అవర్స్ టైం తీసుకుంది. అంటే బోటు 72 కిలోమీటర్స్ కిందికి రావడానికి, అంటే వాటర్ వెళ్ళే డైరెక్షన్లోనే బోటు 72 కిలోమీటర్స్ వెళ్ళింది. మళ్ళీ వాటర్ వెళ్ళే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ పైకి వచ్చింది 72 కిలోమీటర్స్. అలా టోటల్ డిస్టెన్స్ కవర్ చేయడానికి 32 అవర్స్ టైం పట్టింది. అయితే డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ ఎంత? అంటే వాటర్ వెళ్ళే డైరెక్షన్లో బోటు వెళ్ళింది కదా, ఆ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు బోట్ స్పీడ్ ఎంతనో కనుక్కోవాలి. డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ ఎంతనో కనుక్కోవాలి. నెక్స్ట్ బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ స్పీడ్ 2:1 రేషియోలు ఉన్నాయి. అంటే వాటర్ స్పీడ్ ఎక్స్ అయితే బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ 2x అవుతుంది. బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ అంటే ఒక చెరువు అనుకోండి, చెరువులో బోట్ స్పీడ్ 2x అనుకోండి. ఆ 2x స్పీడ్తో వెళ్ళేది రివర్ వెళ్ళే డైరెక్షన్లో వెళ్తే దాని స్పీడ్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయ్యి 2x + x 3x అవుతుంది. ఒకవేళ వాటర్ ఈ డైరెక్షన్లో వెళ్తుంటే బోట్ ఆపోజిట్ డైరెక్షన్లో పైకి వెళ్ళింది అనుకోండి, దాని స్పీడ్ డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అయ్యి ఎంత అవుతుందంటే x అవుతుంది. 2x - x అవుతుంది. అంటే వాటర్ వెళ్ళే డైరెక్షన్లో బోటు వెళ్ళినా వాటర్ స్పీడ్ ఎక్సే ఉంటుంది. ఒక రివర్ x స్పీడ్తో వెళ్తుంది, రివర్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో అదే డైరెక్షన్లో బోటు వెళ్ళినా రివర్ స్పీడ్ ఎక్సే. రివర్కి ఆపోజిట్ డైరెక్షన్లో బోటు వెళ్ళినా రివర్ స్పీడ్ ఎక్సే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎక్సే తీసుకున్నాం. x + x 2x, 2x + x 3x. పైనుంచి కిందికి వస్తే నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు 3x - x 2x, 2x - x x. సో అలా. నెక్స్ట్ ఇక్కడ స్పీడ్ రేషియో 1:3 ఉంది. స్పీడ్ రేషియో 1:3 ఉంది. ఏది? అప్ స్పీడు, డౌన్ స్ట్రీమ్. ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్ అయినప్పుడు స్పీడ్ రేషియో 1:3కి ఇన్వర్స్ రేషియో రాస్తే 3:1 వస్తుంది. ఇది టైం రేషియో. అంటే అప్ వెళ్ళడానికి 3 అవర్స్ టైం తీసుకుంటే డౌన్ రావడానికి 1 అవర్ టైం తీసుకుంటుంది. అంటే రేషియో సింప్లెస్ట్ ఫామ్లో. టోటల్ టైం ఎంత అంటే 4 రేషియోలో. అకార్డింగ్ టు ద ప్రాబ్లం టోటల్ టైం 32. అంటే 32ను 4 పార్ట్స్ డివైడ్ చేస్తే 1 పార్ట్ ఎంత అవుతుందంటే 8 అవుతుంది. అంటే 1 పార్ట్ 8 అయితే 3 పార్ట్స్ 8 × 3 24. అంటే అప్ వెళ్ళడానికి 24 అవర్స్ టైం తీసుకుంది. సేమ్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్లో కవర్ చేయడానికి 1 పార్ట్ 8 వచ్చింది. అంటే 8 అవర్స్ తీసుకుంది. అంటే డౌన్ స్ట్రీమ్లో 72 కిలోమీటర్స్ కవర్ చేయడానికి 8 అవర్స్ తీసుకుంటే సేమ్ 72 కిలోమీటర్స్ మళ్ళీ అప్ వెళ్ళడానికి 24 అవర్స్ టైం తీసుకుంది. మళ్ళీ 24 + 8 32, టోటల్ 32 అవర్స్ టైం తీసుకుంది. అయితే 3:1 రేషియోలో ఉంది ఆ టైం రేషియో. ఆ రేషియోలో డివైడ్ చేసాం. 32ను 3:1 రేషియోలో డివైడ్ చేసాం. నెక్స్ట్ 8 అవర్స్కి 72 కిలోమీటర్స్ కవర్ చేసిందంటే 1 అవర్కి ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేసి ఉంటుందంటే 8తో డివైడ్ చేస్తే 9. నెక్స్ట్ 72 అవర్స్ కవర్ చేయడానికి 24 అవర్స్ టైం తీసుకుంది. అంటే 1 అవర్కి ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేసిందంటే కనుక 3. అంటే బోటు అప్ స్ట్రీమ్లో 3 kmph స్పీడ్తో వెళ్ళింది. అంటే పర్ అవర్కి 3 కిలోమీటర్స్ వెళ్ళింది. అదే డౌన్ స్ట్రీమ్లో అయితే బోటు పర్ అవర్కి 9 కిలోమీటర్స్ వెళ్ళింది. ఇది డౌన్ స్ట్రీమ్లో బోటు స్పీడు 9 kmph. డౌన్ స్ట్రీమ్లో బోటు స్పీడు 9 kmph. ఆన్సర్ 9 kmph. క్వాంటిటీ 1 9 kmph. క్వాంటిటీ 1 9 kmph ఆన్సర్ వచ్చింది. క్వాంటిటీ 2 కూడా 9 kmph. కాబట్టి ఈ రెండింటి రిలేషన్ ఎలా ఉంది అంటే ఈక్వల్గా ఉంది. క్వాంటిటీ 1 = క్వాంటిటీ 2 ఆర్ నో రిలేషన్. ఇది ఆన్సర్. 5th ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం ఇలాంటిది. నెక్స్ట్ ప్రాబ్లం SBI క్లర్క్ మెయిన్స్ 2018 ప్రాబ్లం. ఆన్ థర్స్డే స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ వాజ్ 150% మోర్ దాన్ స్పీడ్ ఆఫ్ కరెంట్. బోటు స్పీడు స్టిల్ వాటర్లో ఎలా ఉందంటే వాటర్ స్పీడ్ కంటే 150% మోర్ ఉంది. 150% మోర్ ఉంది. Boat man decides to go a place 42 kilometers far and return back taking a total time of 10 hours. 42 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేశాడు. అంటే 42 కిలోమీటర్స్ అప్ వెళ్ళి సేమ్ డిస్టెన్స్ మళ్ళీ 42 కిలోమీటర్స్ డౌన్ రావడానికి టోటల్ ఎంత టైం తీసుకున్నాడంటే 10 అవర్స్ టైం తీసుకున్నాడు. 10 అవర్స్. ఫైండ్ ద టోటల్ టైం టేకెన్ బై ఏ boatman to go 21 kilometers downstream.
డౌన్ స్ట్రీమ్ 21 కిలోమీటర్స్ అండ్ 15 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్. 15 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ వెళ్ళడానికి టోటల్ టైం ఎంత తీసుకుంటాడు? ఇది క్వశ్చన్ ఏంటంటే, ఒక బోట్ మ్యాన్ 42 కిలోమీటర్స్ అప్ వెళ్ళాడు. అప్ వెళ్ళడానికి ఒక 42 కిలోమీటర్స్ అప్ వెళ్ళాడు. నెక్స్ట్ సేమ్ 42 కిలోమీటర్స్ మళ్ళీ డౌన్ వచ్చాడు. అంటే అప్ అండ్ డౌన్ చేశాడు. ఒక రివర్లో అప్ అండ్ డౌన్ చేశాడు ఒక 42 కిలోమీటర్స్. అప్ అండ్ డౌన్ చేయడానికి టోటల్ టైం 10 అవర్స్ తీసుకున్నాడు. 42 కిలోమీటర్స్ రివర్ వెళ్ళే డైరెక్షన్లో 42 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ 42 కిలోమీటర్స్ పైకి వచ్చాడు. అంటే అప్ అండ్ డౌన్ చేశాడు 42 కిలోమీటర్స్. సో టోటల్ అప్ అండ్ డౌన్ చేయడానికి టైం 10 అవర్స్ తీసుకున్నాడు. అయితే మనం ఏం కనుక్కోవాలంటే 21 కిలోమీటర్స్ డౌన్ వెళ్ళి 15 కిలోమీటర్స్ పైకి రావడానికి టోటల్ టైం ఎంత తీసుకుంటాడు? ఆ టైం కనుక్కోవాలి. నెక్స్ట్, బోట్ స్పీడ్ స్టిల్ వాటర్లో ఎలా ఉంది? వాటర్ స్పీడ్ కంటే 150% మోర్ ఉంది. వాటర్ స్పీడ్ 100 అనుకుందాం, 150% మోర్ పర్ 100కి 150 మోర్ ఉంది. అంటే బోట్ స్పీడ్ స్టిల్ వాటర్లో 250 అవుతుంది. సింప్లెస్ట్ ఫామ్లోకి మారిస్తే 5:2 అవుతుంది. బోట్ స్పీడు స్టిల్ వాటర్ స్పీడు 5:2 రేషియోలో ఉంది. అంటే వాటర్ స్పీడ్ 2x అనుకుంటే బోట్ స్పీడ్ స్టిల్ వాటర్లో 5x అవుతుంది. అప్పుడు డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ 5x + 2x 7x అవుతుంది. అదే వాటర్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే, అంటే రివర్ వెళ్ళే డైరెక్షన్లో బోట్ వెళ్ళింది, అప్పుడు వాటర్ స్పీడ్ 2x ఉంది. రివర్ వెళ్ళే డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో బోట్ వస్తుంది, అప్పుడు కూడా వాటర్ స్పీడ్ 2x ఉంటుంది. ఒక రివరు 2x స్పీడ్తో వెళ్తుంది, రివర్ వెళ్ళే డైరెక్షన్లో బోట్ వెళ్ళినా వాటర్ స్పీడ్ 2x ఉంటుంది. ఆ రివర్కి ఆపోజిట్ డైరెక్షన్లో బోట్ వెళ్ళినా వాటర్ స్పీడ్ 2x ఉంటుంది. కాబట్టి వాటర్ స్పీడ్ మారదు. కాబట్టి ఇక్కడ 2x ఇక్కడ 2x రాసుకున్నాం. వాటర్కి ఆపోజిట్ డైరెక్షన్లో పెడితే బోట్ స్పీడ్ ఏమవుతుంది? 5x ఉండేది డిక్రీజ్ అవుతుంది, -2x డిక్రీజ్ అయ్యి 3x అవుతుంది. చూడండి, 3x + 2x 5x, 5x + 2x 7x. పైనుంచి కిందికి వస్తే నెంబరు ఇంక్రీజ్ అవుతుంది, కింది నుంచి పైకి వెళ్తే డిక్రీజ్ అవుతుంది. 7x - 2x 5x, 5x - 2x 3x, 3x + 2x 5x, 5x + 2x 7x. అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఇది స్పీడ్ రేషియో. దీన్ని టైం రేషియోలోకి మార్చుకుందాం. టైం రేషియోలోకి మార్చుకుంటే ఏమవుతుందంటే 2:5 అవుతుంది. టైం రేషియో 2:5 అవుతుంది. 150% మోర్ 100 250 5 5 5 2 5:2 స్పీడ్ రేషియో. టైం రేషియో 2:5. అంటే అప్ వెళ్ళడానికి 2 అవర్స్ తీసుకుంటే ఇది కాదు, ఇది 5:2 స్పీడ్ రేషియో అది. నెక్స్ట్ ఇది తీసుకుందాం స్పీడ్ రేషియో. ఇది అప్ అండ్ డౌన్ స్పీడ్ రేషియో తీసుకుందాం. అప్ వెళ్ళడానికి 3 స్పీడ్తో వెళ్ళింది, డౌన్ వచ్చేటప్పుడు నెక్స్ట్ 7 స్పీడ్తో వచ్చింది. ఇది అప్ అండ్ డౌన్ డిస్టెన్స్ ఇక్కడ ఈక్వల్గా ఉంది. ఇది కాదు, ఇది బోట్ స్పీడు, తర్వాత వాటర్ స్పీడు. దీనికి ఇన్వర్స్ రేషియో రాస్తే అది మనకు అవసరం లేదు. అప్ వెళ్ళేటప్పుడు బోటు 3x స్పీడ్తో వెళ్ళింది, డౌన్ వచ్చేటప్పుడు 7x స్పీడ్తో వెళ్ళింది. ఈ స్పీడ్తో సేమ్ డిస్టెన్స్ కవర్ చేసింది. ఇది సేమ్ డిస్టెన్స్ 7x స్పీడ్తో 42 కిలోమీటర్స్ కవర్ చేసింది, 3x స్పీడ్తో 42 కిలోమీటర్స్ కవర్ చేసింది. సేమ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు స్పీడ్ రేషియోకు ఇన్వర్స్ రేషియో రాస్తే టైం రేషియో వస్తుంది. అంటే 7:3 వస్తుంది. ఇది అంటే అప్ వెళ్ళడానికి 7 అవర్స్ టైం తీసుకుంటే డౌన్ రావడానికి 3 అవర్స్ టైం తీసుకుంది. టోటల్ 10 అవర్స్ క్వశ్చన్లు ఇచ్చాడు, సరిపోయింది. అప్ వెళ్ళడానికి 7 అవర్స్, డౌన్ రావడానికి 3 అవర్స్, 3 అవర్స్ 7 అవర్స్, టోటల్ 10 అవర్స్ క్వశ్చన్లు ఇచ్చాడు. అంటే ఇక్కడ అప్ వెళ్ళేటప్పుడు 7 అవర్స్కి 42 కిలోమీటర్స్ కవర్ చేసింది. అంటే 1 అవర్కి 7తో డివైడ్ చేస్తే 7 6, అంటే అప్పు 6 kmph స్పీడ్తో బోట్ వెళ్ళింది. నెక్స్ట్ డౌన్ 3 అవర్స్కి 42 కిలోమీటర్స్ కవర్ చేసింది. అంటే 1 అవర్కి 3 4, అంటే డౌన్ స్ట్రీమ్లో బోటు 14 kmph స్పీడ్తో వెళ్ళింది. అంటే పర్ అవర్కి 14 కిలోమీటర్స్ వెళ్ళింది. అలా 3 అవర్స్కి 42 కిలోమీటర్స్. ఇక్కడ బోటు స్పీడ్ అప్ స్ట్రీమ్లో 6 kmph, కిలోమీటర్ పర్ అవర్, పర్ అవర్కి 6 కిలోమీటర్స్ వెళ్ళింది.
అలా 7 అవర్స్కి 7 6 42 కిలోమీటర్స్ కవర్ చేసింది. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే డౌన్ స్ట్రీమ్లో బోటు 21 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎన్ని అవర్స్ టైం తీసుకుంటుంది. డౌన్ స్ట్రీమ్లో బోటు 21 కిలోమీటర్స్ 14 కిలోమీటర్స్కి 1 అవర్. ఇంకా 21 అంటే ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది. 21 + 7 14 + 7 21 కిలోమీటర్స్ అంటే 14 కిలోమీటర్స్కి 1 అవరు, 7 కిలోమీటర్స్కి ½ అన్ అవర్ అంటే 1.5 అవర్. 1.5 అవర్ డౌన్ స్ట్రీమ్లో 21 కిలోమీటర్స్ కవర్ చేయడానికి. నెక్స్ట్ అప్ స్ట్రీమ్లో 15 కిలోమీటర్స్ కవర్ చేయడానికి ఎన్ని అవర్స్ తీసుకుంటుంది. అప్ స్ట్రీమ్లో 1 అవర్కి 6 కిలోమీటర్స్ వెళ్తుంది. అలా 2 అవర్స్కి 12 కిలోమీటర్స్, ఇంకా 3 అవర్స్కి ½ అన్ అవర్ అంటే 2.5 అవర్. అంటే టోటలు 21 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్లో, 15 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్లో కవర్ చేయడానికి టోటలు 4 అవర్స్ టైం తీసుకుంటుంది బోటు. ఆన్సర్ 4 అవర్స్. ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్. ఓకే, ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం, బ్యాంక్ ఆఫ్ బరోడా PO 2014 ప్రాబ్లం. ది స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 6 kmph. బోట్ స్పీడు స్టిల్ వాటర్లో 6 kmph ఉంది. ఇది బోట్ స్పీడ్. స్టిల్ వాటర్ అంటే ఒక చెరువులో అనుకోండి. బోట్ స్పీడు 6 kmph అండ్ దట్ ఆఫ్ కరెంట్ ఈజ్ 3 kmph. వాటర్ స్పీడు 3 kmph ఉంది. 3 kmph. ఫుల్ స్టాప్. ది బోట్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ A and rows to point B and comes back to point A. It takes 12 hours during this journey. ఒక బోటు పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళింది. నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ పాయింట్ బి నుంచి మళ్ళీ పాయింట్ ఏకి వెళ్ళింది. అలా అంటే ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి అప్ అండ్ డౌన్ చేసింది. చేయడానికి టోటలు 12 అవర్స్ టైం తీసుకుంది. 12 అవర్స్ టైం తీసుకుంది అప్ అండ్ డౌన్ చేయడానికి. ఒక సర్టైన్ డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ అయితే కిందికి వెళ్ళిందో అంతే డిస్టెన్స్ మళ్ళీ పైకి వచ్చింది. సేమ్ డిస్టెన్స్ని అప్ అండ్ డౌన్ చేయడానికి 12 అవర్స్ టైం తీసుకుంది. హౌ ఫార్ ఈజ్ ద పాయింట్ ఏ ఫ్రమ్ పాయింట్ బి అంటే ఈ డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ టు పాయింట్ బి. ఏబి టూ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి, ఆ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇది క్వశ్చన్. బోట్ స్పీడ్ స్టిల్ వాటర్, డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడు, మళ్ళీ అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడు, నెక్స్ట్ వాటర్ స్పీడు. ఇక్కడ వాటర్ స్పీడ్ తీసుకుంటాం. బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ 3, వాటర్ స్పీడ్ 3, ఇక్కడ 3నే ఇక్కడ 3నే తీసుకుందాం. ఎందుకంటే బోటు వాటర్ వెళ్ళే డైరెక్షన్లో బోటు వెళ్ళినా వాటర్ స్పీడ్ 3నే ఉంటుంది. వాటర్ వెళ్ళే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో బోటు వెళ్ళినా వాటర్ స్పీడ్ 3నే ఉంటుంది. కాబట్టి ఇక్కడ 3 ఇక్కడ 3నే. 6 + 3 9. బోటు వాటర్ వెళ్ళే డైరెక్షన్లో బోటు వెళ్తే బోట్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, 9 అవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే డిక్రీజ్ అవుతుంది, 3 అవుతుంది. అంటే బోటు అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ 3 kmph, డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ 9 kmph. స్పీడ్ రేషియో 3:9 ఉంది. స్పీడ్ రేషియో 3:9, టైం రేషియో 9:3 అవుతుంది. అంటే ఇక్కడ 9 అవర్స్, ఇక్కడ 3 అవర్స్. 9 3 12 సరిపోయింది. టోటల్ 12 అవర్స్ టైం పట్టింది. అంటే అప్ వెళ్ళడానికి 9 అవర్స్ తీసుకుంటే ఒక సర్టైన్ డిస్టెన్స్ కవర్ చేయడానికి సేమ్ డిస్టెన్స్ డౌన్ రావడానికి 3 అవర్స్ టైం తీసుకుంది. టోటల్ 12 అవర్స్. ఇప్పుడు డౌన్లో 9 kmph స్పీడ్తో వెళ్ళింది. 9 kmph బోటు స్పీడ్ డౌన్ స్ట్రీమ్లో 9 kmph అంటే km/h. పర్ అవర్కి 9 కిలోమీటర్స్ వెళ్ళింది. అలా 3 అవర్స్ జర్నీ చేసింది ఫ్రమ్ ఏ టు బికి. అంటే 3 అవర్స్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళింది అంటే కనుక 1 అవర్కి 9 కిలోమీటర్స్, 3 అవర్స్కి 27 కిలోమీటర్స్. అంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి మధ్య డిస్టెన్స్ 27 కిలోమీటర్స్ అని. సేమ్ డిస్టెన్స్ కవర్ చేసింది కాబట్టి ఇక్కడ కూడా 27 రావాలి. బోటు స్పీడ్ అప్ స్ట్రీమ్లో 3 kmph అంటే బోటు 1 అవర్కి 3 కిలోమీటర్స్ వెళ్ళింది. అలా 9 అవర్స్ వెళ్ళింది. బి నుంచి ఏకి రావడానికి 9 అవర్స్ వెళ్ళింది. 9 అవర్స్ అంటే 1 అవర్కి 3 కిలోమీటర్స్ అయితే 9 అవర్స్కి 9 3 27 కిలోమీటర్స్. సో సేమ్ డిస్టెన్స్ అప్ అండ్ డౌన్ చేసింది కాబట్టి ఇక్కడ 27 వస్తుంది, ఇక్కడ 27 వస్తుంది. అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ 27 కిలోమీటర్స్.
ఇది ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ పార్ట్ 8 చేద్దాం. ఇది పార్ట్ 7.